భారత్ న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీలో అదిరిపోయే వార్ జరగబోతోంది. సమ ఉజ్జీల మధ్య పోరు కావడంతో అందరి ఫోకస్ ఈ మ్యాచ్ పైనే ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో దాదాపు 25 సంవత్సరాల తర్వాత రెండు జట్లు ఫేస్ టు ఫేస్ ఢీకొట్టబోతున్నాయి. చివరిగా 2000 సంవత్సరంలో కివీస్ భారత్ తలపడ్డాయి. అయితే ఆ మ్యాచ్లో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 6 వికెట్లకు 264 పరుగులు సాధించింది. కెన్యా ఆతిథ్యం ఇచ్చిన ఫైనల్లో కివీస్ దుమ్మురేపింది. టార్గెట్ చేజ్లో ఉతికి పడేసింది. మరో 2 బంతులు ఉండగానే గెలిచింది. 4 వికెట్ల తేడాతో ఛాంపియన్గా నిలిచింది. లాంగ్ టైం తర్వాత మళ్లీ తలపడుతున్నందున భారత్ దెబ్బకు దెబ్బ కొడుతుందా, ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్ల్లో భారత్ న్యూజిలాండ్ 11 సార్లు ఫేస్ టు ఫేస్ ఢీకొట్టాయి. ఇందులో చెరో 5 మ్యాచ్ల్లో సత్తా చాటాయి. ఒక మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. కివీస్పై టీమిండియా సాధించిన అత్యధిక స్కోర్ 397 పరుగులు. భారత్పై న్యూజిలాండ్ సాధించిన అత్యధిక స్కోర్ 327 పరుగులు. టీమిండియా చేసిన లోయెస్ట్ స్కోర్ 150 పరుగులు. న్యూజిలాండ్ లోయెస్ట్ స్కోర్ 146 పరుగులు. ఓవరాల్గా వన్డేల్లో భారత్దే పైచేయి. ముఖాముఖి ఆడిన 118 మ్యాచ్ల్లో టీమిండియా 60 గెలిచింది. తటస్థ వేదికల్లో జరిగిన మ్యాచ్ల్లో న్యూజిలాండ్ 16 గెలిచింది. టీమిండియా 15 మ్యాచ్ల్లో సత్తా చాటింది. అయితే గత రికార్డులో ఎలా ఉన్నా దుబాయ్లో ఒత్తిడిని జయించిన జట్టే విజయం సాధిస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బ్యాటర్స్ అందరూ ఫామ్లో ఉండటం టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుందంటున్నారు. రోహిత్ శర్మ దూకుడు కలిసొస్తుందంటున్నారు. గిల్ ఫామ్ చూసి ప్రత్యర్థులు పరేషాన్ కావాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రాహుల్ ఇలా అందరూ ఫామ్లో ఉన్నారని గుర్తు చేస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రా లేకపోయినా భారత్ బౌలింగ్ యూనిట్ సెట్ అయిందంటున్నారు. అయితే న్యూజిలాండ్ను తక్కువ అంచనా వేయకూడదంటున్నారు. ఉపఖండంలోని పరిస్థితులకు ఆ జట్టు త్వరగా అలవాటు పడుతోందంటున్నారు. టెస్ట్ సిరీస్లో భారత్లో ఓడించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. స్పిన్, పేస్ విభాగాలు బలంగా ఉన్నాయంటున్నారు. న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్లోనూ డెప్త్ ఉందంటున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో కివీస్ బౌలర్ల నుంచి భారత టాప్ బ్యాటర్స్కు సవాల్ తప్పదని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా దుబాయ్లో సండే వార్ ఎలా జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.